నాన్నగారు దో ఈజ్ అ హిందూ, ఆయన సడన్ గా జీసస్ ని బిలీవ్ చేయడం మొదలు పెట్టారు. ఓహో. మొదలుపెట్టి ఆయన 3ంటికి జీసస్ నాకు ఈ లిరిక్స్ చెప్తున్నాడు అని చెప్పేసి లిరిక్స్ రాయడం, దానికి నన్ను 3ంటికే లెగ్గొట్టేసి నాతో కంపోజ్ చేయించడం, అలాగ 300 పాటలు కంపోజ్ చేశారు. ఆయన రాయడం, నేను కంపోజ్ చేయడం. రారాజచంద్రుడు, వెలుగురేఖ అనే 2 ఆల్బమ్లు రిలీజ్ చేశాం. క్రిస్టియన్ దీన్ని చరిత్రనే తిరగరాసేసింది. అవును, పాటలు మీరు వినే ఉంటారు, రాజచంద్రుడు, వెలుగురేఖ. సో అది నాన్నగారు రాసినవి. ఇంకా నేను రికార్డ్ చేయాల్సిన సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారివి. మీకు దైవికంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యా శ్రీలేఖ గారు? బికాజ్ జీసస్ తో నాకు బాగా అనుబంధం. హీ డిడ్ అ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ మై లైఫ్. కెన్ యూ షేర్ ఎ ఫ్యూ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? అంటే భగవత్ స్వరూపం ఎవరైనా, అమ్మవారి కటాక్షం ఉందన్నా, వినాయకుడి మహిమ ఉందన్నా, ఏదైనా పర్టికులర్ గా నేను చెప్పలేనండి. అంటే అది నేను ఫీల్ అవ్వాలి అంతే, చెప్పడానికి పర్టికులర్